P of E is equal to n of E by n of x. అలాగే ఒక ఘటన యొక్క సంభావ్యత ఎప్పుడు 0 నుండి 1 వరకు మాత్రమే ఉంటుంది. Probability of an event is always lies from 0 to 1. 0 నుంచి 1. 0 కన్నా తక్కువ అంటే సంభావ్యత ఎప్పుడు రుణాత్మకం కాదు, ప్రాబబిలిటీ నెగిటివ్ లో ఉండదు, సంభావ్యత ఎప్పుడు 1 కన్నా ఎక్కువ కూడా ఉండదు. సో మనకు తెలిసిన విషయాలే. సో ఈ 4 అంశాలు మనకు ఫండమెంటల్స్ వరకు వస్తాయి. ఇంకా తర్వాత వచ్చే ప్రతిదీ ఇంకా మనం థియరీ పార్ట్ రాసారా చాలా వస్తాయి. చెప్పే కదా ఘటనలు రకాలు. 7.5% కొంచెం రాసుకోవాలి టైమింగ్ కదా. ఓకేనా? నిజంగా మీరు మ్యాథ్స్ నేర్చుకోవాలా, గ్రాఫ్ కొట్టాలనుకుంటే వచ్చినప్పుడు రాసుకోవాలి. మరి వాటన్నిటిని నైట్ టైము ఆన్సర్స్ చేస్తాం. నువ్వు నైట్ వల్ల అన్నీ చేసినావు అంటే అది నీకు బాగా వస్తుంది. ఓకే, ఈవెన్ రాసుకున్నప్పుడు దయచేసి రోజు చూసి రాసి చేయగలి. మనంతా మ్యాథ్స్ తెలుసు, మనం ఒకరికి ఆదర్శంగా నిలవాల్సిన మనంతా. ఓకే, ఇప్పుడు చెప్పిందే కదా, కాబట్టి చూడకుండా ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. 7.5% వడ్డీ రేట్ చొప్పున 4 సంవత్సరాల కాలానికి వచ్చిన వడ్డీ 1440 1440 అయినా అసలు కనబడింది మీరు అయింది అనే సర్టెన్ at rate 7.5% for 4 years hence 1440 interest. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే పాఠ్యలు ఇవన్నీ జమానా కాలం చాలా తేడా అయిపోయినాయి. వాడట ప్రస్తుతం అడుగుతాడు ఈక్వేషన్ అనే పదంలో ఉంది ఈతో ప్రారంభమై ఎంతో అంతమయ్యే 4 అక్షరాల పదాలు వచ్చే సంభావ్యత ఎంత? ఈక్వేషన్ అనే పదంలో నుంచి 4 అక్షరాల పదాలు ఏర్పరచాలి. వాటిలో ఈతో స్టార్ట్ అయ్యి ఎంత ఎండ్ అయ్యే 4 అక్షరాల పదాలు వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 2, 3, 5, 6, 8 అనే అంకెలు ఉపయోగించి ఈ లెక్కల వడ్డీ 25%. ఒకవేళ వడ్డీ కట్టుకోమన్నాడు అనుకో, జస్ట్ 25% విలువ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ మనం రాసుకున్న లెక్కలో మొత్తం కనుక్కోమని చెప్పారు. మరి మొత్తం అంటే నథింగ్ బట్ అసలు ప్లస్ వడ్డీ. అసలు అంటే 100%, వడ్డీ అంటే 25%. సో టోటల్ ఎంతైందమ్మా 125%. సో మొత్తం కనుక్కున్నాము కాబట్టి ఈసారి 125% కనుక్కున్నాం. ఒకవేళ వడ్డీ కనుక్కోమంటే ఏం కనుక్కున్నాము 25% కనుక్కున్నాం. సో ఈజీగా ఉండాలంటే 25% కనుక్కొని అసలు కనుక్కుని వస్తుంది. మీ ఇష్టం డయానికి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవాలి. ఓకే, సో ఈ అలవాట్లు మార్చుకోవడం కోసం నేను 125 రాస్తున్నాను. సో 125%. సో 2 zeros ఆన్సర్. 125 into 205. 125 into 205. ఆ రెండింటిని ఇంటూ చేయాలి. చేస్తే అది మీకు హోంవర్క్ చేస్తే హోంవర్క్. ఇక్కడ కొంచెం క్యాన్సలేషన్ స్పీడ్గా నేర్చుకోవడం ఉద్దేశం. ఇప్పుడు నాకు చేస్తే జస్ట్ మల్టిప్లికేషన్ చేసిన అంటే షార్ట్ కట్ ఒకవేళ ఉంటే ఏం చెప్పగలను ఇక్కడ అంటే చివరిలో 5 అయింది కాబట్టి 5 ఎంత 25. సో 1వ స్థానంలో 5 ఉన్నటువంటి ఆప్షన్ చూడండి. ఏమి ఇంక్లూడ్
5 ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఉన్నాయో చూడండి. ఒకవేళ ఒకటే ఉందనుకోండి, ఒకటే స్థలంలో 5 లేదు, దాని ఆన్సర్ పెట్టేసి ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, 12 వడ్డీ రేటు చొప్పున 12 వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కోర్సు మొత్తం. సో ఫైన్ ఇంట్రెస్ట్ ఆన్ rupees 20,500, rupees 20,500 at 12/1/2%, at 12/1/2% for 2 years. వసూలు చేయడం. అడుగుతున్న కోర్స్ కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది సరి అయినది అర్థమవుతుందా? క్వశ్చన్ స్ట్రాటజీ మారిందమ్మా. ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? డాష్ మురుము. ఆ బిడ్డు రావు, ఆ రోజులు పోయినాయి. ఆడ కథ ఇప్పుడు ఇట్లా వేరే ఉంటది. గ్రాండ్ టెస్ట్ లో చూపిస్తా మీకు సినిమా ఎట్లుంటది అనేది. రైట్, నెక్స్ట్ తీసుకోవాలన్నా 17-26 17-26 1 by 1 ఇయర్ వెళ్తున్నాం మనం. వీలైతే ఇయర్ ఒక బాక్స్ వేయండి, ప్రతి ఇయర్ ఒక బాక్స్ వేయండి. సబెడింగ్ లాగా పెట్టినడానికి ఒక బాక్స్. 72లో ఈ దేశంలో కలెక్టర్ అనే వ్యవస్థ ప్రారంభమైనది. ఈ దేశంలో చదువుతూ రాయి. ఈ దేశంలో కలెక్టర్ అనే వ్యవస్థ ప్రారంభమైనది. నెక్స్ట్ 1773. నెక్స్ట్ స్టాప్ నామం ఉంది 1773. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా స్థానిక ప్రభుత్వాన్ని గుర్తించాం. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా స్థానిక ప్రభుత్వాన్ని గుర్తించాము లేదా గుర్తించారు అంటారు. పనిచేసే కుండెలే పనిచేసే అవయవం ఏంటి? దాని పని ఏంటంటే ప్యాకింగ్ మరియు సర్క్యులేషన్. ప్యాకింగ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. మన పని మీ దగ్గర బిస్కెట్ తయారు, నా పని ఏంటంటే బిస్కెట్ అన్ని తయారు చేస్తా, ట్రాన్స్పోర్ట్ చేస్తాను. మార్కెట్ కాంగ్రెస్ ఏ సంస్థలు అవి ఎట్లా ఉంటాయి, ఏ ఆకారం ఉంటాయి, ఇలా కూడా అప్లికేషన్లు వాటి మీద వచ్చే అవకాశం ఉంది. ఈ ద్రవాభిసరణ కూడా ద్రవాభిసరణ ద్వారా జరిగేది కణత్వచం ద్వారా నీటి రవాణా మాత్రమే లోపల జరుగుతుంది. ఈ కణత్వచం వాటి పని ఏంటంటే నీటి లోపల కలచేవాడు కొన్నిటిని మాత్రమే అలవ చేస్తాడు. ఉదాహరణకు
తక్కువ ఉంది, ఆక్సిజన్ మనం వ్యాపకం ద్వారా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వ్యాపకం ద్వారా ప్రకృతి మూమెంట్ ఉంటుంది. నీరు లాంటిది మాత్రం లిక్విడ్ మాత్రము ఈ ఆస్మాసిస్ అనే ప్రాసెస్ ద్వారా లోపలికి పోతూ ఉంటుంది. క్రమంగా అది ఈ చెక్ పోస్ట్ లాగా రాష్ట్ర బాడీ చెక్ పోస్ట్ లాగా పనిచేస్తుంది. అప్పుడు అది వస్తున్న వాటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఓకేనా? మనం తెలుగులో అయితే ఏమంటాం ఏకాగ్రత. ఇది దేనికి సంబంధించిందంటే క్వశ్చన్ మనము 5-6 సార్లు చదవండి దయచేసి. ఓకేనండి? దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఖచ్చితంగా 100% తప్పు చేస్తారండి. ఓకేనా? 100% తప్పు చేస్తారు. కొద్దిగా చూడండి, క్లియర్ అండి. ఇక్కడ రఫ్లీషియా అనేది అండి, రఫ్లీషియా అనేది క్లియర్ అండి. ఏ ఆప్షన్ అండి? పత్రం, పుష్పం, అతిపెద్ద పుష్పం, అదేవిధంగా మనకు అతిపెద్ద పత్రం. తయారు చేయబడిన ఆహారాలను స్వీకరించడం, ప్యాక్ చేయడం, పంపిణీ చేయడం. ఉత్పత్తి చేసేది ఎవరు? మీరు ట్రాన్స్పోర్ట్ బాగా ఆలస్యం చాలా ట్రాన్స్పోర్ట్ మరి ప్రొడక్షన్ ఇండియా ఎవరు? ప్రొడక్షన్ తయారు చేసేది ఎవరు? ఎక్కడ జరుగుతుంది ప్రొడక్షన్? ఓకేనా? ఎందుకంటే మనకు పుష్పించే మొత్తం మనకు 2 రకాలు ఆఫీస్. నెక్స్ట్ ఆ 2 రకాలుగా మనకు ఆవుత మీద. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మెజారిటీ పర్సన్స్ అంటే మీకు ఒక ఫార్ములా చెప్తాను. ఇది ఓకేనా? క్లియర్ అయినా? ఓకేనా? ఇక్కడి వరకు ఈ క్వశ్చన్స్ పరంగా కానీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ పరంగా కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే రేస్ చేయండి. ఎందుకంటే కొత్తగా చాలా మంది కొత్తగా వచ్చారు కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే రేస్ చేయండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా చదువుతున్నప్పుడు కూడా నాకు ఎక్కువ అర్థం కాకపోవచ్చు. కాబట్టి దిస్ ఇస్ క్లియర్ అండి. ఓకేనా? బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎవరు ఉంటే టర్మ్స్ చెప్తుంటే రాసుకోండి. ఎవరు ఉంటే బ్లడ్ లేకపోతే రాస్తా ఇక్కడ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. చూడండి ఇక్కడ జాగ్రత్త, మనకి ఏం కనపడదు. ఇక్కడ బోర్డు కనపడాలని నేను చెప్పేటువంటి అంశాలు చెవులు పనిచేయాలి, అంతే. ఇక్కడ నోరు పనిచేయాలి. మనకు రక్త ప్రసరణ వ్యవస్థలో మనం చదువుకో ఈ టాపిక్ లో మన 6th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకోవాల్సిన అంశాలు ఏ ఉన్నాయి రక్త ప్రసరణ వ్యవస్థలో. దానిలో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే గుండె గురించి చదువుకోవాలి. తర్వాత రక్త నాళాలు, బ్లడ్ వెసల్స్ అంటారు. తర్వాత రక్తము గురించి, రక్త వర్గాల గురించి. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే వ్యాధులు, అంటే రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఏ వ్యాధులు వస్తాయి. గుండెకు వచ్చే వ్యాధులు ఏంది, రక్తనాళాలకు వచ్చే వ్యాధులు ఏంది, రక్తానికి వచ్చేటువంటి వ్యాధులు ఏంది, ఇవన్నీ కూడా ఇక్కడ చదువుకుంటాం. రక్త ప్రసరణ పరిణామ క్రమం, రక్త ప్రసరణ పరిణామ క్రమం. చూడండి ఇక్కడ గుండె హార్ట్ గురించి కానీ, రక్తనాళాలు బ్లడ్ వెసల్స్ గురించి కానీ, రక్తము బ్లడ్ గురించి కానీ, బ్లడ్ గ్రూప్స్ రక్త వర్గాల గురించి కానీ, డిసీజెస్ కానీ, లేదా రక్త ప్రసరణ పరిణామ క్రమం, ఎవల్యూషన్ ఆఫ్ ది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే గుండె గురించి చూడండి. ఇక్కడ మన గుండె, ఈ గుండె గురించి మనకు 6th క్లాస్ చిన్న పాయింట్ ఎందుకు చాలా అనిపిస్తుంది కొంతమందికి, కానీ అది కూడా ఉన్నది కాబట్టి ఆ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోవాల్సి ఉంటుంది. మన గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే కార్డియాలజీ అంటారు. స్టడీ ఆఫ్ హార్ట్, దట్ ఈస్ కాల్డ్ ద కార్డియాలజీగా పేరు కూడా జరుగుతుంది. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియా. అదే డాక్టర్ ఏమంటారండి? కార్డియాలజిస్ట్ అంటారండి. ఏమంటారు? కార్డియాలజీ. ఎందుకంటే డెడ్ వాళ్ళకి
డిఎస్సి వాళ్ళకి పనికొచ్చే చెప్తున్నా ఇక్కడ. టెట్ వాళ్ళైనా డిఎస్సి వాళ్ళైనా ఎవరికైనా ఇది అవసరం కాబట్టి. కార్డియాలజిస్ట్ అంటారు. మరి మానవునిలో గుండె తీసుకున్నట్టయితే గుండె యొక్క ఆకారం ఏ ఆకారంలో ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుందండి? శంకు ఆకారంలో కానివ్వండి, లేదా త్రిభుజాకారంలో కానివ్వండి, లేదా పేరుపండు ఆకారంలో కానీ. ఎక్కువ మనకి ఏమిస్తుందంటే శంకు ఆకారం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు గుండె తీసుకున్నట్టు జస్ట్ ఏ ఆకారంలో ఉంటుంది అంటే జస్ట్ శంకు ఆకారంలో కనిపిస్తుంటుంది అని. కాబట్టి శంకు ఆకారం లేదా త్రిభుజాకారం లేదా పేరుపండు ఆకారంలో ఉంటుంది. మరి మానవుల్లో గుండె ఎటువైపు ఉంటుందండి? ఎడమ. ఎన్నో వంతు ఉంటుంది. మరి 2/3 వంతు ఏమో ఎడమ భాగంలో ఉంటుందండి. అదే 1/3 వంతు ఏమో కుడి భాగంలో ఉంటుంది అని. అంటే ఎక్కువ భాగం ఎటువైపు అమలు ఉంటుంది? ఎడమ వైపు అమలు ఉంటుంది. తక్కువ భాగం ఏమో కుడి వైపు అమలు ఉండవని. మరి ఎడమ వైపు ఉండవలసిన స్థానంలో ఉంటే దాన్ని ఏమంటారు? మరి గుండె అనేటువంటి ఎడమ వైపున ఉంటుంది అంటే ఉండవలసిన స్థానంలో ఉంటుంది. అలా ఉంటే దానికి ఒక పదం ఉంటుంది. దానికి ఏమంటారు అంటే లివోకార్డియా అంటారు. ఏమంటారు? లివోకార్డియా. ఒకవేళ అలా కాకుండా కుడి వైపు ఉంటే ఏమంటారంటే డెక్స్ట్రోకార్డియా అంటారు. డెక్స్ట్రోకార్డియా అంటే 1,00,000లో 1 మందికి ఏముంటుందంటే ఎటు సైడ్ ఉంటుందంటే కుడి వైపున ఉంటుంది. 1 మిలియన్లో 1 మిలియన్ మందికి 1,00,000 మంది. మీరు చూసారు, ఒక సినిమా కూడా వచ్చారు. ఆ సినిమా పేరు ఉంటుంది. ఆ సినిమా కూడా ఉంది. ఆయన పేరు కవిలగిరి, ఆయన పేరు సూర్య అని ఉంటుంది. బ్రదర్స్ సినిమాలో ఇది ఉంటుంది. ఆయనకు ఎడమ వైపున కావాల్సిన భక్తాడు అంటే ఆయనకి ఎటు వైపు ఉంటుంది? గుండె రైట్ సైడ్ ఉంటుంది. ఆ ఇతివృత్తం మీద తీశారు సినిమా. అంటే 2/3 వంతు ఎడమ వైపున ఉంటుంది. ఎడమ వైపున ఉంటుంది దాన్ని ఏమంటారు? లివోకార్డియా అంటారు. 1/3 వంతు ఎక్కడ ఉంటుంది? రాష్ట్రం కుడి వైపు ఉంటుంది దాన్ని ఏమంటారు? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఓకేనా? మనం తెలుగులో అయితే ఏమంటాం? ఏకాగ్రత. ఇది దేనికి సంబంధించిందంటే అండి, క్వశ్చన్ మనము 5-6 సార్లు చదవండి దయచేసి. ఓకేనండి? దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఖచ్చితంగా 100% తప్పు చేస్తారండి. ఓకేనా? 100% తప్పు చేస్తారు. కొద్దిగా చూడండి. క్లియర్ అండి? ఇక్కడ రఫ్లీషియా అనేది అండి. రఫ్లీషియా అనేది క్లియర్ అండి? ఏ ఆప్షన్ అండి? పత్రం, పుష్పం, అతిపెద్ద పుష్పం, అదేవిధంగా మనకు అతిపెద్ద పత్రం.